థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరచిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మన ధ్యానము కొనసాగుతున్నాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనకు ధ్యానం ఉన్నది. దాని మొదటి వచనం నుండి మరలా చదువుకుంటూ కొంచెం ముందుకు వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము దాని యొక్క మొదటి వచనం నుండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై వారికి తోడయ్యుండును. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. క్రొత్త ఆకాశం గురించి క్రొత్త భూమి గురించి మొదటిసారిగా ప్రకటన గ్రంథంలో మాత్రమే మాట్లాడలేదు. ఒక నూతనమైన పట్టణము కట్టబడుతున్నట్లుగాను, నూతనమైనటువంటి లోకములోకి దేవుడు మనుషులను తీసుకొని వెళ్తున్నట్లుగాను, అయితే నూతనమైన ఆకాశము నూతన భూమి గురించి కేవలం మొదటిసారిగా ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా మాత్రమే పలకటం కాదు. కానీ యెషయా దగ్గరికి వెళ్తున్నట్లయితే యెషయా ప్రవచనంలో కూడా చూస్తున్నాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము దాని 17వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము దాని 17వ వచనంలో, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం ప్రకారముగా, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, ఒకసారిగా ఆకాశము భూమి ఆదికాండము 2వ అధ్యాయములో సృజించబడినట్టు చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించిన మొదటి వాక్యం ప్రకారముగా అది సారాంశమై ఆ తరువాత సారాంశం ముందుకు కొనసాగుతూ సృష్టికథ యావత్తు గొడకు చూపించినట్టు చూస్తున్నాం. ఆదికాండము మొదటి 2 అధ్యాయములంతా కూడా సృష్టికథ మనం చూస్తున్నట్లయితే, అక్కడ సృజించబడిన ఆకాశము, అక్కడ సృజించబడిన భూమి ఇంకను ముందుకు వెళ్తూ ఉన్నది. 11వ అధ్యాయంలో ఏం మార్పు వచ్చింది అని అంటే, 9, 10, 11 అధ్యాయంలో ఏం మార్పు వచ్చింది? 6వ అధ్యాయం నుండి చూసినట్లయితే జలప్రళయం ఆరంభమవుతున్నట్లుగా మనుష్యులను మాత్రమే నాశనము చేసేసి మరొక సృష్టిని, మానవ సృష్టిని తీసుకొని వచ్చే ప్రయత్నం జరిగినట్లు చూస్తున్నాం. ఈ సృష్టిలో కూడా, ఈ క్రొత్త సృష్టిలో కూడా మరలా పాపము అక్కడ నుండి ముందుకు వచ్చినట్లుగా చూశాం. అనగా పాపము మనిషిని విడిచి వెళ్ళలేదని, మనిషిని పాపం విడిచిపెట్టి వెళ్ళలేదని అర్థము. ఆనాడు మొదటి ఆ పాపము ద్వారా, ఆ దినము జరిగినటువంటి ఆ కార్యము ద్వారా మనుష్యుడు ఎప్పటి వరకు అయితే ఉన్నాడో అప్పటి వరకు ఈ భూమి మీద పాపం ఉంటూనే ఉన్నది. ఈ భూమి కొంచెం మార్పు వచ్చింది, భూమిలో కొంచెం మార్పు వచ్చింది. ఈ భూమిలో కట్టబడినటువంటి సృజించబడినవన్నీ కూడా ఒక్కసారిగా 40 దినముల ప్రళయములో, ఆ వర్షపాతములో మొత్తము కొట్టుకుపోయాయి, మునిగిపోయాయి. ప్రపంచమంతా కూడా ఇక వ్యర్థమైపోయింది. ఎవరు మిగిలారు? 8 మంది మిగిలారు. నోవహు 3 కుమారులు, నోవహు భార్య, ఆ కుమారుల యొక్క భార్యలు మిగిలారు. వారికి సంతానము కలిగి మరలా వారు పెద్దవారయ్యేటప్పటికి ఒక 20-30 సంవత్సరాలు మరలా పట్టేది. అప్పటి వరకు ఇంతటి ప్రపంచాన్ని 8 మంది ఏం చేసుకునేవారు? ఇంత పెద్ద ప్రపంచాన్ని 8 మంది ఏం చేసుకునే కాబట్టి ఆ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనగా
ఏవైతే ఒకవేళ అప్పటి వరకు కట్టబడినవో ఒకవేళ ప్రళయంలో నిలిచినా కూడా అవి శిథిలాలుగా మారిపోయి దేనికి పనికి రాకుండా వెళ్ళిపోయినాయి. ఒకటి నీటిలో మునిగిపోయి దాదాపు 10 మాసముల నీరు ఉన్నది అక్కడ. మనకు 151 రోజు నుండి నీరు ఇంకటం ఆరంభమవుతున్నట్లుగా చూసామో కానీ ఎండిపోలేదు. అక్కడ నీరు భూమిలోకి ఇంకిపోవటం ఆరంభమైంది 151 రోజుల తర్వాత. అప్పటి వరకు అలాగే నీళ్లు నిలిచిపోయినాయి. ఇంత నీటిలో మునిగినటువంటి ప్రపంచము, ఆ సృష్టిలో ఉన్న ఏ వస్తువు కూడా దేనికి పనికి రాదు. కాబట్టి ఒక క్రొత్త ప్రపంచం వచ్చింది. ఈ క్రొత్త ప్రపంచం ఇక్కడి నుంచి మారినప్పుడు మరలా ఆ సంతానములో నుండే పాపము బయటకు వచ్చి ముందుకు వెళ్తున్నట్లుగా, మరలా కొంచెం ముందుకు వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఇలాగే పూర్తి పాపముతో నిండినవై ఆ పట్టణాలను గంధకముతోటి కాల్చివేసినట్లుగా మనం చూసాం. సొదొమ గొమొర్రా పట్టణాలను గంధకముతోటి కాల్చివేసినట్లుగా అక్కడ నుండి ముందుకు కలుగుతున్నటువంటి ప్రపంచం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో అక్కడ నుండి ప్రపంచం ముందుకు వెళ్తున్నట్లుగా, మానవ జాతి ముందు కొనసాగుతున్నట్లుగా చూసాము. అయితే పాపం అనేది మనిషిని విడిచి వెళ్ళలేదు. పాపం అనేది మనిషిని విడిచి వెళ్ళలేదు. పాపం ఇంకనూ ఇక్కడే ఉన్నది. ఈ పాపము ఎప్పటి వరకు ఉంటుందంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడి మనుష్యుడు క్రొత్తగా మార్చబడాలి. అందుకే యెషయా గ్రంథం 65:17 మనం చదివినట్లుగా, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అంటే, ఈ క్రొత్త ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు మనిషి మరొక జీవితాన్ని పొందుకుంటున్నాడు. ఈ నూతన జీవం పొందుకునేటప్పుడు ఇంతకు ముందున్నవన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి. అప్పటి వరకు వెళ్తున్నాయి. అప్పటి వరకు అనగా గొర్రెపిల్ల గ్రంథములో లిఖించబడిన నామములు, గొర్రెపిల్ల గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడినో, ఎవరి క్రియలైతే రాయబడినో, వారి వారి క్రియల ప్రకారం వారి వారి జ్ఞాపక పుస్తకములన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయి అనంటే, నూతన ఆకాశము నూతన సృష్టి సృజించక ముందు వరకు ఉంటాయి. ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వచ్చినప్పుడు ఈ పుస్తకములు కూడా ఇక పనికిరావు. ఈ పరిశుద్ధ గ్రంథము కూడా ఎప్పటి వరకు పనికొస్తుందంటే, ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వరకు మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క అవధి కూడా. దాని తరువాత ఏమున్నాయో దీనిలో లేవు. దాని తరువాత ఏమున్నాయి, దాని తరువాత చూపించింది క్రొత్త భూమి కిందకి, క్రొత్త భూమి మీద క్రొత్త ఆకాశము కిందకి మనుషులు వెళ్ళారు. సుఖవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆకలి లేదు, చీకటి లేదు, ఇవన్నీ చూపించారు. అయితే ఎప్పటి వరకు ఇది, ఈ జీవితం ఎలా కొనసాగుతుంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది, అందులో మనుషులు ఏమి చేస్తారు? దేవుని యొక్క మనస్సును ఆలోచించినట్లయితే, ఆయన స్వభావం ఆలోచించినట్లయితే, ఆయన ఎన్నడూ కూడా విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకునేవాడు కాదు. ప్రపంచాన్ని సృజించిన వాడు ప్రపంచాన్ని ఇంకను రూపం మారుస్తూ దానిలో క్రియలు జరిగిస్తూ ముందుకు వెళ్తున్నవాడు. ఆయన తన క్రియలు జరిగిస్తున్నవాడు. పైనుండి పరిపాలన జరిగిస్తున్నాడు అనగా పైనుండి తన క్రియలను కొనసాగింపు చేస్తున్నవాడు. ఆయన నిద్రపోతున్నవాడు కాదు. పరలోకం నిద్రపోవటం లేదు. ఆయన కునకుడు నిద్రపోవడం రాస్తున్నది. పరలోకము నిద్రపోవటం లేదు. భూలోకము కూడా నిద్రపోవడానికి వీలు లేదు. భూలోకము రాత్రివేళ పడుకోవచ్చు, తెల్లవారుజామున లెగవాలి, పనులు చేసుకోవాలి, కానీ శాశ్వతంగా నిద్రపోవడానికో లేకుంటే శాశ్వతంగా లేజిగా ఉండటానికి వీలు లేదు.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇన్ని వస్తువులు ఎందుకు అని ఒకవేళ అనుకున్నట్లయితే అన్న అవసరమే. ఇవి లేకపోయినట్లయితే మనిషి సోమరిపోతుగా మిగిలిపోయేవాడు. సోమరిపోతుగానే ఒకవేళ చెట్టు నుండే కాయలు కోసుకొని తింటున్నట్లయితే ఇక తినటం పడుకోవటం ఉన్నట్లయితే ఇక మనిషి పూర్తి సోమరైపోయేవాడు. దేవుడు మన్నాని తినిపించినప్పుడు కూడా 40 సంవత్సరాలు మాత్రమే తినిపించాడు. తర్వాత మీరు పండించుకొని తినమని చెప్పాడు. మనుషులు సోమరులు కాకూడదు. కాబట్టి దేవుడి యొక్క సృష్టి ఆయన 24 గంటలు పనిచేస్తున్నవాడై, ఆయన 365 రోజులు పనిచేస్తున్నవాడే కనిపిస్తూ ఉండగా, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడినప్పుడు ఇప్పుడు ఎంతైతే పని ఉన్నదో అంతే పని ఉండొచ్చు, లేకుంటే అంతకంటే మించి పని ఉండొచ్చు ఆ క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశములో. ఇప్పుడు ఎవరికి ఏ చిన్న పని వచ్చినా, ఏ పొరపాటు జరిగినా, ఏ కష్టం వచ్చినా దేవుని పనిలో పెట్టేస్తాం. మన ఇంట్లోని మన వ్యక్తిగత జీవితాన్ని తీసుకుందాం. మనం ఏ రోజు దేవుణ్ణి విడిచిపెట్టాము? మనం అనుదినము అనుక్షణము దేవునికి పని పెడుతూనే ఉంటాం. అయ్యా నేను బయటకు వెళ్తున్నా కాపాడు, అయ్యా నేను పని మీద వెళ్తున్నా సహాయం చేయి, నాకు తలనొప్పిగా ఉన్నది బాగు చేయి, నాకు కష్టం ఉన్నది సహాయం చేయి, నాకు డబ్బులు లేవు సహాయం చేయి, నా ఇంట్లో రేషన్ అయిపోయింది సహాయం చేయి. ఏ రోజు మనము దేవుణ్ణి పని లేకుండా విడిచిపెట్టాము? దేవుడు విశ్రాంతి పొందాడు అనగా సృష్టి కార్యము నుండి విశ్రాంతి పొంది మనుషునికి 7వ దినమును పరిశుద్ధపరిచిన వాడై, ఈ దినములో మీరు దేవుణ్ణి ఆరాధించండి, విశ్రాంతి పొందుకోండి అని చెప్పాడే కానీ ఆ దినము దేవుడు అందుకని విశ్రాంతిగా నేను విశ్రాంతి తీసుకొని మీరు తీసుకునే సాదృశ్యం చూపించాడు. నాకు పరమ విశ్రాంతి దినముగా ఉంటుంది, అతి పరిశుద్ధ దినముగా ఉంటుంది 7వ దినము. మానవులమైనటువంటి మనము దేవుడిని ఎన్నడూ కూడా విడిచిపెట్టము. భక్తి పరులమైనటువంటి మనము అసలే విడిచిపెట్టము. ప్రతిసారి మనం అడుగడుగునా క్షణమున దేవుడికి పని పెడుతూనే ఉంటాం. మనం వంట చేసేటప్పుడు పని పెడుతూ ఉంటాం, తినేటప్పుడు పని పెడుతూ ఉంటాం, నిలబడ్డప్పుడు పని పెడుతూ ఉంటాం, వెళ్ళేటప్పుడు పని పెడుతూ ఉంటాం. ప్రతిరోజు దేవుడికి పని పెట్టిన వారమే మనం విశ్రాంతి తీసుకుంటున్నాము. కానీ పండుకునేటప్పుడు రాత్రిపూట ఆయనకి పని పెట్టి పండుకుంటాం. మనం అయ్యా మేము పండుకుంటున్నావు, నువ్వు కాపుదలు ఉండు, మేము పండుకుంటున్నావు, నువ్వు జాగ్రత్త కాపాడు, మా ఇల్లు కాపాడు, మా ఒళ్ళు కాపాడు, మా ప్రాణం కాపాడు, ఆత్మను కాపాడు, కుటుంబం కాపాడు, అది కాపాడు, ఇది కాపాడు. నేను యాత్ర చేసేటప్పుడు చక్కగా మనం నిద్రపోతూ ఉంటాం, టికెట్ రిజర్వ్ చేసుకున్నాం, హ్యాపీగా నిద్రపోతూ ఉంటాం. నిద్రపోయేటప్పుడు ఎవరికి పని పెడుతున్నాం? దేవుడికి పని పెడుతున్నాం. కాబట్టి దేవుడు విశ్రాంతిలో లేడు. ఆ దేవుడికి భూమి మీద 600 కోట్ల మంది రకరకాల పనులు పెడుతున్నారు. ఒక్కొక్క మనిషి కొన్నిసార్లు 50-100 పనులు పెడుతూ ఉంటాడు. కాబట్టి క్రొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామంటే, క్రొత్త ఆకాశము కిందకు వెళ్తున్నాం, క్రొత్త భూమి మీదకు వెళ్తున్నామంటే అక్కడ పని లేదనుకోవద్దు. అక్కడ లోకం మారిపోతుంది, అక్కడ లోకం భిన్నముగా ఉంటుంది. ఎలా భిన్నంగా ఉంటుంది, ఎటువంటి శక్తులతో ఉంటామో ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. నేను గత రాత్రి కొన్ని వివరాలు చెప్పాను, ఇప్పుడు దాన్ని కొంచెం కలిపి ముందుకు తీసుకొని వెళ్తాను. యేసుక్రీస్తు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిచ్చిన తర్వాత తన శిష్యులను ఓడ తీసుకొని అద్దరికి వెళ్ళమని చెప్పాడు. నేను వెళ్ళి ఈ ప్రజలను నేను కలిసి వస్తాను, వారితో మాట్లాడుస్తానని వారిని సాగనంపి, ప్రభువు అక్కడ భుజించిన 5,000 మందిని సాగనంపి మరలా ఆయన ప్రార్థన చేసిన వాడై ప్రార్థన ముగించుకొని శిష్యులు యాత్రలో వెళ్తున్నప్పుడు ప్రభువు నీటి మీద నడుచుకుంటూ దాటి వెళ్తున్నాడు. నడుచుకుంటూ దాటి వెళ్తుంటే భూతం అని కేకలు వేస్తున్నప్పుడు, నేను భూతము కాదు, ఇదిగో నేను ప్రభువు నన్ను చూపించినప్పుడు పరీక్ష పెడుతున్నాడు పేతురు. నీవే అయితే పరీక్ష పెడుతున్నాడు, నీవే అయితే నీవు చేసిన పని నేను కూడా చేయాలి. అది నీవే అయితే నువ్వు చేసిన పని నేను కూడా చేయాలి. నీ వలె నీటి మీద నేను నడవటానికి నన్ను అనుమతించున్నప్పుడు పేతురు నడవని చెప్పినప్పుడు పేతురు కూడా నీటి మీద నడిచాడు. పేతురు ఒంటరిగా నడిచాడు, సగం దూరం నడిచాడు, పడిపోబోయాడు. ప్రభువుని కాపాడమని అడిగాడు, ప్రభు కాపాడాడు, ప్రభు అతన్ని తీసుకొని మరలా వచ్చాడు. నీటి మీద శక్తినిస్తున్నాడు, వాయు మీద శక్తినిస్తున్నాడు, సృష్టి మీద శక్తినిస్తున్నాడు. పరలోకమందును భూమి అందును సర్వాధికారం నాకు ఇవ్వబడిందని పలికినప్పుడు మనకు విశేషమైనటువంటి అధికారమును, శక్తిని దేవుడిచ్చాడు. మన నోటి మాటతోటి, మన విశ్వాసముతోటి రోగములు మాయమైపోతున్నాయి,
మరణము దూరం అయిపోతుంది, దయ్యములు పారిపోతున్నాయి, ప్రళయములు ఆగిపోతున్నాయి, ప్రమాదములన్నీ కూడా తప్పిపోతున్నాయి. మన నోటితోటి మన సృష్టిని కంట్రోల్ చేస్తున్నాం. మన నోటితోటి మన భూశక్తులను, వాయుశక్తులను, ఆకాశ శక్తులన్నిటి కూడా మనం కంట్రోల్ చేస్తున్నాము. మన నాలుకలో దేవుడు జీవమును మరణమును పెట్టినవాడు, మన నాలుకలో దేవుడు శక్తిని పెట్టాడు. కాబట్టి ఆ శక్తి ప్రకారముగా క్రీస్తు నామములో మనం పలికినప్పుడు ఈ లోకపు శక్తులన్నిటి మనం కంట్రోల్లో పెట్టుకున్నాం. ఈ లోకపు శక్తులు ఎవరి కంట్రోల్లో లేవు, ఎవరి కంట్రోల్లో లేవు. ఎవరి కంట్రోల్లో ఉన్న ఈ నోటితోటి పలికినప్పుడు విశ్వాసముతోటి క్రైస్తవుల నోటిలో మాత్రమే ఈ శక్తి ఉన్నది, ఎవరికి శక్తి లేదు. ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి రోగమును బాగు చేయడానికి ప్రార్థించమని నేనేమన్నా దేవుణ్ణా అని అడుగుతాడు. నయమాను వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పరిస్థితి ఇది, నన్ను ఒక చిన్నది అక్కడి నుంచి పంపించింది, మీ దేశాన్ని పంపించింది అంటే నేనేమన్నా దేవుణ్ణా అని చెప్పిన అడిగాడు. ఆయన బట్టలు చింపుకొని ఏడ్చాడు రాజు. ఈ లోకంలో మనుషుల దగ్గరికి నన్ను హేళన చేయడానికి వచ్చావా, నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా, నా మీద నేరం మోపడానికి వచ్చావు, నువ్వు యుద్ధాని కోసం నువ్వేదో సాకులు వెతుకుతున్నావు అని లోకం నిదానముగా నువ్వు వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరాపో అని చెప్పాడు. తన నోటి మాట అది, 7 సార్లు మునిగిరాపో అన్నాడు. బయలు ప్రవక్తలు కొరడాలతోటి కొట్టుకున్నారు, ఏమి కాలేదు. కేకలు వేశారు, ఏమి కాలేదు. రక్తము చిందించారు, ఏమి కాలేదు. ఒక్క నోటి మాటతోటి ఏలియా పలికినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. క్రొత్త ప్రపంచంలోకి మనం వెళ్తున్నాం. దానికి ముందుగానే క్రొత్త శక్తులను మనం పొందుకున్నాం. ఎవరైతే క్రీస్తునందున్నారో వారు ఒక నూతన సృష్టికి మార్చబడ్డారు అన్నప్పుడు మనము నూతన శక్తులను, నూతన అధికారములను పొందుకొని వెళ్తున్నాం. అయితే మునుపటివి జ్ఞాపకమునకు రావు అనగా క్రొత్త ఆకాశములకి, క్రొత్త భూమిలోకి వెళ్ళిన తర్వాత అవి జ్ఞాపకం రావు. యేసు ప్రభు లోకములకి రాకముందుగా ఒక నిబంధన ఉన్నది. యేసు ప్రభు వచ్చిన తర్వాత మరొక నిబంధన ఇచ్చాడు. అది ఎప్పుడు ఇచ్చాడు? ఆయన నెరవేర్చిన తర్వాత ఇచ్చాడు. అయితే క్రీస్తుని అంగీకరించి నడవాలి కాబట్టి యూదుల సైతం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఆధారముతోటి ప్రభువును అంగీకరించాలి. కనుక ఇంకనూ కొన్ని లేఖనములు, ప్రవచనములు పూర్తి కాలేదు, నెరవేర్చబడలేదు. కాబట్టి నేటికి మనము 2 గ్రంథములను ధ్యానం చేస్తున్నాం. అనగా పాత నిబంధనను, క్రొత్త నిబంధన ధ్యానం చేస్తున్నాం. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన క్రొత్త ఆకాశంలోకి వెళ్ళినప్పుడు 3వ నిబంధనగా రాదు. 3వ నిబంధనగా రాదు. ఎందుకనగా అది అక్కడతోటి ముగించబడి ఎవరి లెక్క వారికి అప్పచెప్పిన తర్వాత అక్కడ నుండి ఇదిగో మీ జీవితం ఇలా మారుతుంది అని క్రొత్త దిశను చూపించిన తర్వాత మునుపటివి జ్ఞాపకం రాకుండా వాటిని పూర్తిగా తుడిచిపెట్టడం జరుగుతుంది. ఎవరైతే 1000 సంవత్సరములకు వెళ్ళి 7 సంవత్సరాల మధ్యాకాశము, 1000 సంవత్సరాల భూ పరిపాలన, ఆ తర్వాత కొంతకాలం ఉండి తర్వాత అక్కడ నుండి సియోను కొండకు అనగా నూతనమైన యెరూషలేములకు ఎవరైతే నడిపించబడతారో నూతనమైన యెరూషలేముకు వెళ్ళిన తరువాత ఇక నుంచి మీ జ్ఞాపకములు మారిపోతాయని అక్కడ నుంచి జ్ఞాపకములు తుడిచిపేస్తారు. అప్పటి వరకు ఎవరి క్రియలు వారి వెనకాల వెళ్ళునో, ఎవరి బహుమానములు వారి క్రియల ప్రకారంగా వారు సంపాదించుకుంటారు. అప్పటి వరకు మన క్రియలు, మన జ్ఞాపకాలు వెళ్తాయి. ఆ తర్వాత మన జ్ఞాపకములు ఉండవు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనం మరలా చదువుకుంటున్నాం. యెషయా 65:17వ వచనంలో, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. 2వ పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్తున్నాం. 2వ పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలోకి, అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అక్కడ నీతి నివసించును. మనం దేని కొరకు కనిపెట్టుకొనుచున్నాం? క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును మనము కనిపెట్టుకొనుచున్నాము. క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకొనుచున్నామని పేతురు తన సంఘముతోటి రాసి పలుకుతున్నాడు. 66వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలోకి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము దాని 22వ వచనం చదువుకుందాం. 22వ వచనము,
నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక అనగా అపవాది అక్కడ లేడు. అపవాది గంధకములు పడవేయబడ్డాడు, ఆ పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అపవాది ఉన్నాడు అక్కడ, అబద్ధ ప్రవక్త ఉన్నాడు అక్కడ, క్రూర మృగము కూడా, ఆ చక్రవర్తి కూడా అక్కడే ఉన్నాడు. మోసపరిచేటువంటి మనుషులను యుగయుగములు మోసపరిచినటువంటి అపవాదికి ఎన్నటికి కూడా అక్కడి నుంచి బయటికి రాలేడు. అపవాది బయటికి రాలేడు కాబట్టి ఈ లోకములో ఈ క్రొత్త యుగములకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకేది కూడా పతనమయ్యేది లేదు, నాశనమయ్యేది లేదు. ఆ లోకం వేరుగా ఉంటుంది. అపవాది ఎక్కడెక్కడి వరకు ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, వాయుమండలములో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు అగాధంలో కూడా కనిపిస్తున్నాడు. అగాధము చివరి స్థానముగా కనిపిస్తున్నది. అయితే అపవాదికి ముందుకు వెళ్ళలేడు. ప్రభువుని అంగీకరించని వారు కూడా దీన్ని దాటుకొని ముందుకు రాలేరు. ప్రభువును అంగీకరించకుండా, ప్రభువును ఒప్పుకొనకుండా ఎవరైతే వారి జీవితాలని కఠినపరుచుకొని, వారి మనస్సును కఠినపరుచుకొని వారు నిర్లక్ష్య వైఖరితో జీవిస్తారో వారు కూడా అపవాదితో పాటు వారి లోకంలో ఉంటారు. ఎవరైతే వాటికి వ్యతిరేకంగా వచ్చి ప్రభువును అంగీకరించుకొని, ప్రభువును రక్షకునిగా ఒప్పుకొని, ఆయన నామములో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో బాప్తిసం పొందుకొని నీతి కలిగిన, పరిశుద్ధత కలిగినటువంటి, యథార్థము కలిగిన జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారు మాత్రమే క్రొత్త భూమి మీదకి, క్రొత్త ఆకాశము క్రిందకి నడిపించబడతారు. ఈ నడిపించబడినప్పుడు ఇక ముందు ఉన్నవి జ్ఞాపకము రాకుండా వాటిన్నింటినీ కూడా దేవుడు తుడిచిపెడుతున్నాడు. నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక అనగా ఇకెన్నడు కూడా ఇది నాశనము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. భూమి గురించి చెప్పాడు, ఆకాశం గురించి చెప్పాడు, నీ సంతతి కూడా ఈ విధముగానే ఉంటుంది అని వాగ్దానము ముందుగానే చేశాడు. ఎవరికి ఇచ్చిన వాగ్దానం ఇది? ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ భూమి మీద ఉన్నటువంటి పట్టణములన్నీ, దేశములన్నీ, సమస్త రాజ్యములన్నీ కూడా పతనం అయిపోతాయి. అయితే ఒకే ఒక్క పట్టణము, దేవుడు ఎన్నుకున్న పట్టణం మాత్రము అది చిరకాలం నివసిస్తుంది. ఆ పట్టణం పేరు యెరూషలేము. యెరూషలేము దేవుడి వాగ్దానం. అది యెరూషలేము నానాటికి ఉంటుంది, అది లయము కాదని చెప్పాడు. ఏ దేశము తీసుకున్నా కూడా దేశములన్నీ పోయినాయి. నోవహ ప్రళయం అప్పుడు లోకమంతా మునిగిపోయింది. అన్ని దేశములు నీటి మడుగున వెళ్ళిపోయినాయి. మిగిలిన రాజ్యము లోకమేమిటి అని అంటే నోవహ తన కుటుంబం ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే ఒక లోకముగా మిగిలింది. ఇంకేమి లేదు అక్కడ. అన్ని తుడిచిపెట్టబడ్డాయి, ఏమి కూడా లేవు అక్కడ. క్రొత్త ఆకాశం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ తుడిచిపెడుతున్నారు. అనగా కొరత పాత ఆకాశమును, ఇంత ముందున్నటువంటి ఆకాశం, భూమి అవన్నీ కూడా ప్రభు సన్నిధి నుండి తొలగిపోయాయి. అవి తొలగిపోయేటప్పుడు ఒక్క భాగం మాత్రం తొలగిపోలేదు. ఆ భాగం పేరు యెరూషలేము. ఒక్క భాగం మాత్రమే మిగిలి ఉన్నది. ఆ భాగం పేరు యెరూషలేము. యెషయా ద్వారా ఈ యొక్క ప్రమాణమును, వాగ్దానమును చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, 2వ వచనంకు వెళ్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం దాని 2వ వచనంకు వెళ్తున్నాం. 2వ వచనంలో, మరియు నేను ఈ నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి అలంకరించబడినటువంటి ఈ పట్టణము దేవుని వద్ద నుండి దిగి వస్తున్నట్లుగా చూస్తూ ఉంటే, దీని గురించి యెషయా ఏమంటున్నాడు? 52వ అధ్యాయములో, యెషయా గ్రంథము 52వ అధ్యాయము దాని 1వ వచనంలో చూద్దాం. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు.
సున్నతి పొందని ఒకడైనను, సున్నతి అనేటువంటి మాట పాత నిబంధన వరకు లిమిట్ అయింది. యేసు ప్రభు తన యొక్క శిష్యులు సున్నతి పొందుకున్న వారై ఉన్నారు. బాప్తిసమిచ్చు యోహాను సున్నతి పొందుకున్న వాడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు సున్నతి పొందుకున్న వాడై ఉన్నాడు. ఈ తరువాత వచ్చినటువంటి తరమైనటువంటి క్రైస్తవులను సున్నతి లేకుండా చేసినటువంటి క్రైస్తవులకు చూస్తున్నా. కాబట్టి సున్నతి అనేటువంటిది అబ్రహాము యొక్క కుటుంబమునకు మాత్రమే ఒక గుర్తుగా దేవుడు పెట్టాడు. నా సంతానము అని ఈ భూలోకములో మనుషులలో మీకు వేరు గుర్తుండాలి అనంటే మీరు సున్నతి పొందవలసినదే. ఆ తరువాత ఎవరైతే అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాలనుకుంటారో వారు సున్నతి పొందుకునేవారు. ఇప్పుడైతే ఎవరైతే ఆ అబ్రహాము దేవుడి దగ్గరికి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆ తర్వాత వచ్చినటువంటి దానియేలు దేవుడు, దావీదు దేవుడు, షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు, తర్వాత ఎవరు నా దేవుడు, ఆ నా దేవుడు అనేటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు బాప్తిస్మము గురించి యోహాను పలికిన మాటకు మద్దతు పలికిన వాడై ఆ బాప్తిస్మముని బలపరుచుచున్నట్లుగా ఆయన తన పునరుద్ధానం అయిపోయిన తరువాత పరలోకమునకు వెళ్ళి మరలా తిరిగి భూమి మీదకి దిగి వచ్చి తన శిష్యులను కలుసుకొని అంతిమ ఆదేశం వారికి ఇస్తున్నప్పుడు ఆ మహా ఆదేశములో క్రీస్తు పలికిన మాట, పరలోకమందును భూమి అందును సర్వాధికారము నాకు ఇవ్వబడింది, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములోకి వారికి బాప్తిసమిచ్చుచు నా శిష్యులునిగా చేయడం చెప్పాడు. క్రీస్తు యొక్క శిష్యులు కావాలి అనంటే, ఆ క్రీస్తు ద్వారా తండ్రి యొక్క సంతానముగా చేర్చబడాలంటే మనకు సున్నతి కాదు అవసరమో, బాప్తిస్మం అవసరమై ఉన్నది. కాబట్టి సున్నతి అనేటువంటి బోధను మొదటి యుగం క్రైస్తవ సంఘంతోటి ఆపివేసినట్లుగా చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు తన భక్తుల మధ్యలో, తన యొక్క విశ్వాసుల మధ్యలో కలిగిన పోరాటములో సున్నతి విషయమై, అబ్రహాం సంతాన విషయమై, అన్యుల విషయం పోరాటం జరుగుతున్నప్పుడు ఆయన మనస్సు, హృదయం యొక్క సున్నతి గురించి మాట్లాడుతున్న వాడై, మనము హృదయములో దేవుణ్ణి అంగీకరించుకొని, మన మనస్సులో క్రీస్తుని అంగీకరించుకొని, మన నోటితోటి మన పాపములను నొప్పుకొని, ఆయనను ప్రభువుగా ఒప్పుకొని ఆ తండ్రి వద్ద మన క్షమాపణ కోరుకున్నట్లయితే ఇదే మనలను ఆ తండ్రికి సంతానంగా చేస్తుంది. కాబట్టి మనకు సున్నతి అవసరం లేదు అని యూదులతోనూ అన్యులతోనూ అందరితో పలికాడు. అయితే యెషయి గ్రంథం రాసినప్పుడు బాప్తిసము లేదు. యెషయి గ్రంథం రాసినప్పుడు బాప్తిసం లేదు. కాబట్టి ఆయన ఈ గ్రంథం రాసినప్పుడు ఇశ్రాయేల్ ఉద్దేశించి రాశాడు, యెరూషలేమును ఉద్దేశించి రాశాడు. ఇశ్రాయేలు, యెరూషలేము సున్నతితోటి పిలువబడినటువంటి రాజ్యము. కాబట్టి సున్నతి పొందని వాడు తప్ప, పొందినవాడు తప్ప ఎవడు కూడా అందులో ప్రవేశించడని చెప్పినట్లయితే ఈ క్రొత్త యెరూషలేములోకి, ఈ క్రొత్త పట్టణంలోకి అనగా నూతన భూమి మీదకి, నూతన ఆకాశము క్రిందకి వెళుచున్నవాడు పాత నిబంధన ప్రకారముగా వచ్చినవాడు, ఆ తర్వాత క్రొత్త నిబంధన ప్రకారం వచ్చినవాడు, కానీ చివరకు క్రీస్తుని తమ రక్షకునిగా ఒప్పుకున్నవాడు మాత్రమే ఈ క్రొత్త పట్టణంలోకి ప్రవేశించగలడు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొను, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాయబడిన పత్రికలోకి వెళ్తున్నాం మనం. దానికి ముందు మత్తయి సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్తలకు వెళ్ళి 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో అపవాది క్రీస్తుని ఆ పరిశుద్ధ పట్టణంలోకి తీసుకొని వెళ్ళి ఏమడుగుతున్నాడు చూద్దాం. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలబెట్టి, యెషయా గ్రంథంలో పలికినటువంటి ఆ పట్టణము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పలికినటువంటి ఈ పట్టణము, ఆ తర్వాత మత్తయి సువార్తలో పలికినటువంటి ఈ పట్టణము ఒకే పట్టణముగా నిలిచిన్నది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము దాని 14వ వచనంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము దాని 14వ వచనంలోకి వెళ్తే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నిద్రించుచున్నటువంటి నీవు సియోను లెమ్ము లెమ్ము అని పలికినట్లుగా ఎఫెసు సంఘముతోటి కూడా పౌలు పలుకుతున్న మాట, నిద్రించున్నటువంటి నీవు మేలుకొని, మృతులలో నుండి నీవు మేలుకొని
క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని తనతోటి చెప్పినట్లుగా వింటున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయానికి మరలా తిరిగి వస్తున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మరలా తిరిగి వస్తున్నాం. మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందన్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడనంటే సీనాయి పర్వతము దగ్గర మోషేతోటి దేవుడు పలుకుతున్నటువంటి మాటల్లో లేవి కాండములకు వెళ్ళినప్పుడు 26వ అధ్యాయంలో లేవి కాండము 26వ అధ్యాయము దాన్ని 11, 12 వచనాలు చూసినట్లయితే, నా మందిరమును నీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందరు. అలనాడు ఇశ్రాయేలు తోటి ఎర్ర సముద్రం దాటింపజేసి కనాను యాత్రలో తీసుకొని వెళ్తూ సీనాయి పర్వతము దగ్గర వారిని గుడారములు వేసిపించి అక్కడ కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత మోషేతోటి మాట్లాడి వారికి ఇవ్వాల్సినటువంటి ఉపదేశంలో నియమములను ధర్మశాస్త్రం అంతటిని కూడా దేవుడు ఆయన ద్వారా ప్రజలకు ఇస్తున్నప్పుడు లేవ్య కాండములో తన ప్రజలతో చెప్పుచున్న మాట, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందరు. నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందరు. ఈ మాట చివరికి తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము దాని 3వ వచనం మనం చూస్తున్నాము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆ ప్రజలు ఆయనకి ప్రజలయ్యుందరు. ఈ మాట ప్రకటన గ్రంథంలో చూస్తున్న మాటలను ఆరంభం నుండి చూపిస్తున్నాడు. దేవుని యొక్క లేఖనములు, దేవుడి లేఖనములు ఏ లేఖనము కూడా ఏ గ్రంథం కూడా కనెక్షన్ లేకుండా లేదు. ప్రతి గ్రంథమునకు దేవునితోటి కనెక్షన్ ఉన్నది. అందుకే దాన్ని హిస్టోరీ అని అంటారు, అనగా ఆయన కథ అని అర్థము. హిస్టరీ అంటే ఆయన కథ అని అర్థము. పరిశుద్ధ గ్రంథము 66 గ్రంథములతో కూడినటువంటి మన పరిశుద్ధ గ్రంథము బైబిల్ అనేది ప్రతి గ్రంథములో కూడా ప్రభు గురించి మాట్లాడినట్లే, ప్రతి గ్రంథములో కూడా ఆయన ప్రణాళిక గురించి, ఆయన ఉద్దేశం గురించి మాట్లాడి ఉన్నది. ఏ గ్రంథము తీసుకున్నా కూడా ఆయన ఆరంభించినటువంటి పని, ఆయన ముగించబోతున్నటువంటి పనిని కలపకుండా లేదు. ప్రతిదీ కూడా ఆ ప్రభువును, ఆ రక్షకుణ్ణి, ఆ సృష్టికర్త అనే దేవుణ్ణి, ఆ తర్వాత ఆయన ఉద్దేశములను, ఆయన ప్రణాళికను, మనుషుల కొరకైనటువంటి ఆయన క్రియలను వాటిని జతపరుచుచున్న వాడే వీటన్నింటినీ కలుపుకొని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మునుపటి గ్రంథములు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ గ్రంథములన్నీ కూడా మనల్ని చివరికి ఎక్కడికి నడిపిస్తున్నాయి అంటే ఆయన వాగ్దానం చేస్తున్న మొదటి వాగ్దానం వరకు నడిపిస్తున్నాయి. ఆ మొదటి వాగ్దానం ఏమిటది? నేను మీ మధ్యలో ఉంటాను, దేవుని నివాసము మీ మధ్యలో ఉంటుంది, నేను మీ మధ్యలో నడుస్తూ ఉంటాను, మీ మధ్యలో నా గుడారం వేసుకుంటాను. అందుకని మోషేతోటి ఆయన ప్రత్యక్షపు గుడారము కట్టిస్తున్నప్పుడు ఈ గుడారము దేని కొరకు అంటే, నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ గుడారంలోకి వస్తానని చెప్పాడు. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఈ గుడారంలోకి వస్తానన్నాడు. మరి ఎక్కడ కూర్చుంటాడంటే ఆ యొక్క సాక్ష్యం మందసం ఉన్నది కదా, ఆ మందసం మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అందుకు మోషేతోటి చెప్పిన వాడై దాదాపు 10 అధ్యాయముల నిర్గమ కాండములో కేవలం ప్రత్యక్ష గుడారము కొరకు దేవుడు వేరుపరిచిన వాడే ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క ఉపకరణం, ఒక్కొక్క పరికరం ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి, ఏది ఎక్కడ ఉండాలి అని శ్రద్ధగా చూపిస్తూ, ఎందుకనగా ఆ ప్రత్యక్షపు గుడారం అనేది దేవుడు ఇశ్రాయేలు కలవడానికి వచ్చినప్పుడు దానిలోకి వస్తానని చెప్పాడు. అక్కడికి వచ్చి నేను ఆ మందసం మీద నేను కూర్చుంటానని చెప్పాడు. అది నా నివాస స్థానం అని చెప్పాడు. దాన్ని ఏ రూపంలో ఉండాలి, కెరూబుల గురించి, ఆ యొక్క కొమ్ముల గురించి అన్ని కూడా చెప్పాడు. తన ఆసనము తానే సృజించుకున్నాడు, తానే రూపించుకున్నాడు. మనుషుల మధ్యలో నింటానని చెప్పాడు. సో దేవుడు తన వాగ్దానములను నెరవేర్చుచున్న వాడే ముందుకు నడుస్తున్నాడు. మిగిలిన విషయాల్ని రేపు రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడితోటి మన ప్రార్థనతోటి ఈ విషయాల్ని మనం ముగించుకొని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం.
పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మరొకసారి మీ పొందనములు. పరిశుద్ధ ప్రకటన గ్రంథం నుండి మీ యొక్క లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడే విధానం కొరకే మీకు స్తోత్రములు. కుమారునికి రాకుడుకు మమ్మల్ని సిద్ధపరిచి ముందుకు నడిపించి మీ మహిమలు మమ్మల్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసమును, సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికి తోడైండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.